వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. జమ్మూ కాశ్మీర్లోని ఉదంపూర్ నాస్ ప్రాంతంలో కొండ చర్యలు విరిగిపడి ఒక భవనం పేక ముక్కలా నేలమట్టం అయింది. సిపి టెక్నాలజీస్ ప్రయాణం భారత డిజిటల్ చరిత్రలో ఒక అద్భుత ఘట్టం. యూత్ కాంగ్రెస్ వర్గాల మధ్య ఘర్షణ. విశాఖపట్నం గాజువాక లావిష్ బ్యూటీ సెంటర్పై టాస్క్ ఫోర్స్ దాడులు. ప్రధాని మంత్రి పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి టీజీ భరత్. ఇక వివరాల్లోకి వెళ్తే, కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆగని మంత్రుల పంచాయతీ. మంత్రి వివేక్ వ్యాఖ్యలపై స్పందించిన మంత్రి అడ్లూరి లక్ష్మణ్, వివేక్ నా పేరు తీసి మాట్లాడడం అత్యంత బాధాకరం. నేను ఒకటే పార్టీకి ఒకటే జెండాకు కట్టుబడి ఉన్నా. పార్టీ లైన్ దాటి ప్రవర్తించను. మా మధ్యలో ఏదైనా ఉంటే ఇంటర్నల్ గా కూర్చొని మాట్లాడుకుంటే బాగుంటుంది. వివేక్ మాట్లాడిన మాటలు ఆయనకు విఘ్నతకు, మర్యాదకు, గౌరవానికి వదిలేస్తున్నాను అని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ అన్నారు. బాంధవుల యొక్క ఆత్మీయ సమ్మేళనం వేసి మా పేరు తీసుకొని మాట్లాడడం జరిగింది. అత్యంత బాధాకరం. ఎందుకంటే ఆ రోజు జరిగినటువంటి సంఘటన అనేది వారి పెద్దలు వెంకటస్వామి గారి యొక్క జన్మదిన కార్యక్రమంలో పాల్గొని నేను అక్కడ ఉన్నటువంటి జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్ పోతున్నా, ప్రచారంలో మైనార్టీ వెల్ఫేర్కి సంబంధించిన దానికి పోతుంటే ఈరోజు మళ్ళొక మా పేరు తీసి మాట్లాడడం కావాల్సుకొని లక్ష్మణ్ కుమార్ అని నా పేరుతోని నేను తప్పు అబద్ధం మాట్లాడినానని వారి తండ్రి గారు నాకు టికెట్ ఇచ్చిందని మాట్లాడడం. సరే, ఏదైనా కూడా అఖిల భారత కాంగ్రెస్ పార్టీ నాయకత్వం మల్లికార్జున ఖార్గే గారు, రాహుల్ గాంధీ గారు, మన పిసిసి అధ్యక్షులు ముఖ్యమంత్రి గారి నేతృత్వం లోపల రేపు ఉప ఎన్నికలు ఉన్నాయి. రేపు స్థానిక ఎన్నికలు. పార్టీ బలోపేతం, పార్టీ ముఖ్యం అందరికంటే, మనందరికంటే పార్టీ ముఖ్యం. మనం రాష్ట్ర ప్రభుత్వం నడిపే వాళ్ళం, క్యాబినెట్లో ఉన్నాం. కాంగ్రెస్ పార్టీలో ప్రజలను ఆశీర్వదించారు. సరే, మన మధ్యలో ఏదైనా ఉంటే సరే, నేను తప్పు మాట్లాడినా మీరు ఒప్పు మాట్లాడినా అనేది మన పార్టీ ఇంటర్నల్గా కూర్చొని మాట్లాడితే బాగుండేది. ఏదేమైనా కూడా డాక్టర్ వివేక్ గారి యొక్క విఘ్నతకు, ఆయన మర్యాదకు, ఆయన గౌరవానికి వదిలిపెడుతున్నా తప్ప నేను దీంట్లో ఏం మాట్లాడదలుచుకోలేదు. ఎందుకంటే నేను పార్టీ లైన్ కట్టుబడినట్టు ఒకటే పార్టీని నమ్ముకొని, ఒకటే జెండాను నమ్ముకొని ఈ స్థాయికి వచ్చినట్టు సామాన్య కార్యకర్తను రాష్ట్ర క్యాబినెట్లో ఉన్న పార్టీ ముఖ్యం కాబట్టి పార్టీ లైన్ దాటిపోయేది లేదు. వారి విఘ్నతకే, వారి మర్యాదకే, ఈ అంశాన్ని వారు నిజామాబాద్లో మాట్లాడిన అంశాన్ని వారి యొక్క మర్యాదకే, వారి విఘ్నతకే వదిలిపెడతాను. ప్రతిపాడు ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు లేఖ రాసిన అనపర్రు బీసీ హాస్టల్ విద్యార్థులు. ఫుడ్ పాయిజన్ తో నిన్న అస్వస్థకు గురైన విద్యార్థులు, వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న విద్యార్థులు, కుక్ వార్డెన్ బెదిరిస్తున్నారని లేఖలో వాపోయిన విద్యార్థులు, వాళ్ళు హాస్టల్లోకి రాకుండా చూడాలని లేఖలో కోరిన విద్యార్థులు, చర్చనీయాంశంగా మారిన విద్యార్థుల లేఖ. కానీ ఐడి ఫ్యామిలీ కరెక్ట్ చేసేలోపు 18 మెంబర్స్కి ఫీవర్ టెంపరేచర్ పెరుగుతాం. అదే ఒక 9 మెంబర్స్ని పంపించాము. 41 మెంబర్స్ని మా దగ్గర ఉంటాం. కళ్యాణ మండపం నేను నైట్ అర్ధరాత్రి 1 o'clock ఎప్పుడు చేస్తారు అంటే ఎట్లా అనిపించింది? రాత్రి ఏమనిపించింది? మరి వాటర్ ఎక్కడ ఉన్నాడు? వాటర్ లేదు. వాచ్మెన్ ఉన్నాడా?
ఫస్ట్ 17 మెంబర్స్ ని వంటావిడ తీసుకొచ్చింది సార్. ఉస్మానియా ఐక్య బీసీ విద్యార్థి సంఘాల నాయకుల ఆధ్వర్యంలో ఈ రోజు ఆర్ట్స్ కాలేజ్ ఆవరణలో బీసీ రిజర్వేషన్లకు అడ్డుపడుతున్న అగ్రవర్ణ కుట్రపూరిత ధోరణికి వ్యతిరేకంగా నిరసన చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ఏదైతే అనాది కాలంగా వెనుకబడి ఉన్నటువంటి బీసీ జాతికి నేడు 42% రిజర్వేషన్ల ఆశ చూపించినటువంటి పార్టీలు కావచ్చు, మిగతా అన్ని కూడా 42% రిజర్వేషన్లు వస్తే మా బతుకులు బాగుపడతాయి అని చెప్పి బీసీలందరూ కూడా ఆశావాహులై ఎదురు చూస్తున్న తరుణంలో కొందరు అగ్రవర్ణాలు బీసీల వెనుకబాటుతనాన్ని ఆసరాగా చేసుకొని, బహుజనుల వెనుకబాటుతనాన్ని ఆసరాగా చేసుకొని తరతరాలుగా అనాది కాలంగా ఈ సమాజాన్ని, ఈ జాతులని పరిపాలిస్తున్నటువంటి అగ్రవర్ణాల కుట్రల్లో భాగంగా నేడు మాకు దక్కవలసిన రిజర్వేషన్లు, మా హక్కులన్నీ కూడా కోర్టు చుట్టూ తిరుగుతూ కోర్టులో మూలుగుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. బీసీల 42% రిజర్వేషన్ అంశంపై కోర్టులో కేసులు దాఖలు చేసి, పిటిషన్లు దాఖలు చేసి, కోర్టులో కేసులు వేసి బీసీలను ఇంకా ఇంకా అనగదొక్కాలని చూస్తున్నటువంటి అగ్రవర్ణాలు ఎవరైతే దుర్బుద్ధితో ఉన్నటువంటి ఆ కొందరు అగ్రవర్ణాలని మేమందరం కూడా హెచ్చరిస్తా ఉన్నాం. వాళ్ళందరినీ కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఏంటంటే, ఈడబ్ల్యూఎస్ పేరుతో మీరు అక్రమంగా రాత్రికి రాత్రి దొంగ రిజర్వేషన్లు తెచ్చుకొని మీ జనాభాకు, మీ పేదరికానికి మించిన రిజర్వేషన్లను మీరు తెచ్చుకొని ఈ సమాజం మొత్తాన్ని కూడా వెనుకబాటుతనానికి గురి చేసే విధంగా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు మీరు ఎట్లా అనుభవిస్తున్నారో అదే విధంగా మేము మా హక్కుల కోసం, మా రిజర్వేషన్ల కోసం మేము మాకు కావాలని అడిగినప్పుడు మీరు కుట్రపూరితంగా కోర్టులలో కేసులేసి మాకు ద్రోహం చేసే పరిస్థితి ఏదైతే చేస్తా ఉన్నారో దాన్ని యావత్ బీసీ, ఎస్సీ, ఎస్టీ, బహుజన సమాజం ముమ్మాటికి కూడా మిమ్మల్ని క్షమించదు, చరిత్రహీనులుగా మిగిలిపోతారు అని చెప్పి కూడా మేము హెచ్చరిస్తా ఉన్నాం. జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఉప ఎన్నికలలో భాగంగా భారత రాష్ట్ర సమితి పార్టీ అభ్యర్థి శ్రీమతి మాగంటి సునీత గోపీనాథ్ గెలుపు కోసం శ్రీనగర్ కాలనీలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో బూత్ ఇన్ఛార్జీలతో కీలక సమావేశం జరిగింది. ఈ సమావేశంలో శ్రీనగర్ కాలనీ 8 బూతుల ఇన్ఛార్జ్ మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి పాల్గొని బూత్ నెంబర్లు 303 నుండి 310 వరకు ఉన్న బూత్ ఇన్ఛార్జీలతో ప్రత్యేకంగా సమావేశమై పార్టీ అభ్యర్థి గెలుపు కోసం ప్రణాళికలను వివరించారు. పార్టీ శ్రేణులు ప్రతి ఓటర్ను కలిసి బీఆర్ఎస్ అభ్యర్థికి మద్దతు ఇచ్చేలా కృషి చేయాలని ఆయన దిశానిర్దేశం చేశారు. గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు జిల్లాలో పర్యటించనున్న సందర్భంగా నన్నూరు టోల్గేట్ దగ్గర ఉన్న రాగమయూరి వద్ద సభా ప్రాంగణం ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎసిరి, ఎమ్మెల్సీ బీటీ నాయుడు, ఎమ్మెల్సీ భూమిరెడ్డి, రాంగోపాల్ రెడ్డి, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్ల శ్రీనివాసరావు, కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు, కొడుమూరు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి, కుడా చైర్మన్ సోమశెట్టి వెంకటేశ్వర్లు, టీటీడీ బోర్డు మెంబర్ మల్లెల రాజశేఖర్, మాజీ మంత్రి కేఈ ప్రభాకర్, డీసీఎంఎస్ చైర్మన్ నాగేశ్వర యాదవ్, టీడీపీ జిల్లా ఇన్ఛార్జ్ తిక్కారెడ్డి, సీఎం ప్రోగ్రాం కోఆర్డినేటర్ మంతెన సత్యనారాయణ రాజ్ తదితరులు. మీకు కారు కావాలా, బుల్డోజర్ కావాలా? కాంగ్రెస్ వాళ్ళు వచ్చాక ఏం చేశారంటే, గరీబ్ వాళ్ళ ఇల్లు ఎక్కడ ఉంటే అక్కడికి బుల్డోజర్ మాత్రం పంపించారు. హైడ్రా అని కొత్త దుకాణం పెట్టి ఉన్న ఇల్లు కూలగొడుతున్నారు. మీకు కారు కావాలి అంటే బీఆర్ఎస్ గెలవాలి, గోపీనాథ్ భార్య సునీత గెలవాలి. మీ ఇంటికి బుల్డోజర్ రావాలి అంటే మాత్రం కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయండి అని కేటీఆర్ అన్నారు. ఏం చేసినారా కాంగ్రెస్ వాళ్ళు అంటే ఒకటి మాత్రం చేసిరు. ఒక కొత్త ఇల్లు కట్టలే, ఒక ఇటుక పెట్టలే, హైదరాబాద్లో కనీసం పొక్కలు కూడా ఉడుస్తలేరు రోడ్ల మీద. కానీ ఒక్కటి మాత్రం పొక్తాగా చేస్తున్నాడు. ఏం చేస్తుండు? గరీబోళ్ళ ఇండ్లు ఎక్కడుంటే అక్కడికి మాత్రం బుల్డోజర్ మాత్రం పంపిస్తున్నాడు. హైడ్రా అని చెప్పి ఒక కొత్త దుకాణం పెట్టి కొత్త ఇల్లు కట్టింది లేదు, ఒక పట్టా ఇచ్చింది లేదు. ఉన్న ఇండ్లు గులగొట్టుట్లో మాత్రం ఫస్ట్ ఉన్నాడు, ఇండ్లు మాత్రం గులగొడతా ఉన్నాడు. జూబ్లీ హిల్స్ వాళ్ళు, షేక్పేట వాళ్ళు ఇవాళ మీరు చేయవలసిన ఆలోచన ఒక్కటే, మీకు
కారు కావాలన్నా బుల్డోజర్ కావాలన్నా ఏదో ఒకటి ఆలోచన చేసుకోరు. మీకు కారు కావాలంటే టీఆర్ఎస్ గెలవాలి, కేసీఆర్ గెలవాలి, గోపీనాథ్ భార్య మాగంటి సునీతమ్మ నిలబడ్డది, ఆమె గెలవాలి. ఇక మీ ఇంటికి బుల్డోజర్ రావాలి, హైడ్రా రావాలంటే మాత్రం పక్కా మీరేం చేయాలనో అది చేయండి. నేనేదో ఇది మిమ్మల్ని భయపెడతానికి చెప్తలేను, ఉన్న వాస్తవం చెప్తున్నా. ఉన్న వాస్తవం ఏంది ఈరోజు అంటే, ఇవాళ మీరు చూస్తే రేవంత్ రెడ్డి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక కోర్టులంటే గౌరవం లేదు, పేదవాళ్ళంటే గౌరవం లేదు. మీ దగ్గర కాయిదాలు ఉన్నాయా, కాయిదాలు లేవా, పట్టి లేదు. ఇష్టం వచ్చినట్టు గుడ్డెద్దు చేన్ల పడ్డట్టు పోయి ఎక్కడ పడితే అక్కడ హైదరాబాద్లో నిన్నగాక మొన్న కూడా గొలగొట్టిరిపోయి గరీబోళ్ళు ఇళ్లల్లో వండుకునే అన్నంను తన్నుడు, వాళ్ళు పిల్లగాళ్ళు పెట్టుకునే పుస్తకాలు వారేసుడు, వాళ్ళ వాటర్ బాటిల్ వారేసుడు, ఎక్కడికక్కడ గుడిసెలు గులగొట్టుడు, రేకుల షెడ్లు గులగొట్టుడు, ఆగమాగం చేసి రోడ్డు మీద ఉండే బండ్లను కూడా ఆఖరికి ఇష్టం వచ్చినట్టు ఎత్తవతల వాడిస్తున్నారు, ఎక్కడికక్కడ కూలగొడతా ఉన్నారు. అందుకే నేను అంటున్నా, మీకు కారు కావన్నా బుల్డోజర్ కావన్నా ఆలోచించుకునే సమయం ఇవాళ జుబిలీహిల్స్ ప్రజలకు వచ్చింది. కర్నూలు ఈ నెల 16వ తేదీన ప్రధానమంత్రి జిల్లాలో పర్యటించనున్న సందర్భంగా ఏర్పాట్లను పరిశ్రమలు, వాణిజ్యం మరియు ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీజీ భరత్ పరిశీలించారు. గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు జిల్లాలో పర్యటించనున్న సందర్భంగా నన్నూరు టోల్ గేట్ దగ్గర ఉన్న రాగమయూరి వద్ద సభా ప్రాంగణం ఏర్పాట్లను మంత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. జమ్మూ కాశ్మీర్లోని ఉదంపూర్ నాస్ ప్రాంతంలో కొండ చర్యలు విరుగుపడి ఒక భవనం పేక ముక్కలా నేలమట్టం అయింది. वो आई कंटिन्यू लैंडस्लाइड आ रही, वो देखो कंटिन्यू नरसुनल, वो दीवार फटी, इंडियन तरफ वो फटी, ओ पूरी फट गई यार, पूरी दुकानें फट गई, पूरी दुकानें, वो देखो पूरी दुकानें, पूरी मार्केट चले गई, ओ पूरी मार्केट चले गई यार, पूरी मार्केट खत्म हो गई यार, पूरी मार्केट खत्म हो गई भाई यार, आंखों के सामने देखो यार, पूरी मार्केट पूरी खत्म हो गई आंखों के सामने यार। हवेली वगैरह जितनी भी थी सब चले गई यार लाइन। 1998లో దేశంలో మొట్టమొదటి ప్రైవేట్ ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్గా కోట్లాది మంది భారతీయులకు ఇంటర్నెట్ పరిచయం చేసిన సిపి 1999లో నాస్డాక్లో లీస్ట్ అయిన తొలి భారతీయ ఇంటర్నెట్ కంపెనీగా ప్రపంచానికి తన సత్తాను చాటింది. 2000లో దేశంలో తొలి కమర్షియల్ డేటా సెంటర్ను ప్రారంభించిన ఈ సంస్థ ఆ తర్వాత వినియోగదారుల సేవల నుండి పూర్తిగా ఎంటర్ప్రైజెస్ సొల్యూషన్స్ కు మారి క్లౌడ్ కోర్ వ్యూహంతో రూపాంతరం చెందింది. నేడు సిపి ఏకంగా 1600+ నగరాలలో 10,000కు పైగా వ్యాపారాలకు సేవలు అందిస్తూ 200 మెగావాట్ల సామర్థ్యం గల ఏఐ రెడీ డేటా సెంటర్లతో అమెజాన్, మైక్రోసాఫ్ట్ వంటి గ్లోబల్ దిగ్గజాలకు దీటైన పోటీ చేస్తుంది. సిపి స్ఫూర్తిదాయక ప్రస్థానంలో అత్యంత కీలకమైన తాజా అధ్యాయం వైజాగ్. ఈ రోజు మంత్రి నారా లోకేష్ శంకుస్థాపన చేసిన సిపి యొక్క ఏఐ ఎడ్జ్ డేటా సెంటర్ మరియు ఓపెన్ కేబుల్ ల్యాండింగ్ స్టేషన్ నిర్మాణమే ఇందుకు నిదర్శనం. 1500 కోట్ల ఈ ప్రాజెక్టు భారత్, ఆగ్నేయ, ఆసియా దేశాల మధ్య డేటా ట్రాన్స్మిషన్ ను వేగవంతం చేసే గ్లోబల్ డిజిటల్ గేట్వేగా వైజాగ్ ను నిలపనుంది. అంతేకాకుండా సిపి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో కలిసి ఏకంగా 16,466 కోట్ల భారీ పెట్టుబడితో 550 మెగావాట్ల సామర్థ్యం గల డేటా సెంటర్ పార్కును ఏర్పాటు చేయబడుతుంది. డయల్ ఆఫ్ కనెక్షన్ల నుండి నేటి ఏఐ మౌలిక వసతి వరకు సాగిన సిపి తన ప్రయాణంతో విజన్, ధైర్యం, నిరంతర పునర్నిర్మాణంతో తమ దేశ డిజిటల్ భవిత్యానికి ఎలా ఆర్కిటెక్ట్ గా నిలవవచ్చో దేశానికి చూపించింది.
वसंतो अस्यासीराज्यम् ग्रीष्म युध्म शरद्धवे सप्तास्यासन् परिधयः सप्त समिधः कृताः देवायज्ञम् दन्भानाः अबध्नन् पुरुषं पशुम् तञ्यज्ञम् बलिषि प्रोक्षन्नो पुरुषं जातमग्रतः येन देवा यजन्त साध्यार्घयश्च ये Permission granted. There is nobody leaving from the airport. The nation is there. I'll just call the SP. आरण्यान् ग्राम्याश्च ये ॐ ध्रुवन्दे राजा वरुणो ध्रुवं देवो बृहस्पतिः ध्रुवन्दे इन्द्रश्चाग्निश्च राष्ट्रं धारयेत् ध्रुवं ध्रुवेण विभा तस्मै देवादिप्रपन्न अयं च ब्रह्मणस्पतिः सुमुहूर्तस्तु सुप्रतिष्ठितमस्तु राजगार మీరు కొట్టలేదు అందరం కలిసి డెవలప్ చేయాలి సార్ వైజాగ్ ని బాధ్యత ఇప్పుడు అందరి పైన ఉంది అవును నో ఎండింగ్ ఇన్ఫైనైట్ హైదరాబాద్ 30 years 10 years అన్నారు ఓం హిరణ్యపాత్రం మధో పూర్ణం దధాతి మధవ్యాసనేతి ఏకథా బ్రహ్మణముపహరతి ఏకథైవ యజమాన ఆయుస్తేజో దధాతి ఎడుకొండవాడ వెంకటరమణ గోవింద గోవింద స్వామి స్వామి ఆర్కోవచ్చు కస్టమర్ కదా దేవుడు ఆశీస్సులు ఓం ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః ఆదిత్యాది నవగ్రహ దేవతా అనుగ్రహ ప్రదాత సిద్ధిరస్తు యోదోజాః సమదని తత్తోష పరిహారోస్తు సర్వాపమృతన్న సత్వాయర్వద్ధతాం దీర్ఘమాయుః వేసేమంటారా ధ్రువందే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతి ధ్రువంద ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం ధ్రువం ధ్రువేణ విడా తస్మై దేవాధిప్రవన్న అయం చ బ్రహ్మణస్పతి భూమిరభూమ్నాద్యోర్వరుణాంతరిక్షం మహిత్వా యదిదేగ్నిమన్నాదమన్నాద్యాయాదధే ఆయనో పృష్ణిరక్రమేద సదన్మాతరం పునః పితరం చ ప్రయన్ సుమః యథోజద్ధామ విరాజతి వాక్పదంగాయ శశ్రియే ప్రత్యస్య వహర్త్యుభిః అస్య ప్రాణాదపానత్యంతశ్చరతి లోచనా వ్యాఖ్యన్మహిషः సువాహ అయం ముహూర్తః
शुभमुहूर्तस्तुमुहूर्तकाले सूर्यादीनां नवानां ग्रहाणाम् अत्यन्तानुकूल्यता फलसिद्धिरस्तु। గంట నడవాలి ఇంకా స్వామి, ఇంత స్లో అంటే ఎట్లా? ఇంకా మీ ఏరియాలోనే డెవలప్మెంట్ అయిపోతుంది. మళ్ళీ మెల్లికి నడిస్తే ఎట్లా? ఎక్కువ ఫండ్స్ కావాలంటే చలో కార్పొరేటర్ డబుల్ అయితే మీరు ఇట్లా మాధవ్ సార్ హర్ష గారు జాయిన్ పాలిటిక్స్ కొంచెం సార్ యునైటెడ్ నేషన్స్ పేరు పెట్టారు. గుడ్, థ్యాంక్ యూ. హయత్ నగర్ లో మార్నింగ్ వాక్ చేస్తున్న త్రిబులార్ భూ నిర్వాసితులను అదుపులోకి తీసుకుని పిఎస్ కు తరలించిన పోలీసులు. మాజీ మంత్రి రామరెడ్డి దామోదరారెడ్డి సంతాప సభకు సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, ఇతర మంత్రులు రోడ్డు మార్గం గుండా హైదరాబాద్ నుంచి తుంగతుర్తికి వెళ్లనున్న నేపథ్యంలో మంత్రులను అడ్డుకుంటున్నారంటున్న సమాచారంతో త్రిబులార్ భూ సర్వీతులను ఎక్కడికక్కడ అరెస్ట్ చేసిన పోలీసులు. మరి వస్తే ఖచ్చితంగా తీసుకోవడం రాలేదు కదా మాట్లాడండి. ఏముండే మీరు వచ్చి మాట్లాడారు కొద్దిసేపు కాదు, ఇక వచ్చి రచ్చన చేయడం కరెక్ట్ కాదు. అంటే కొద్దిసేపు ఉన్నారు ఎట్లా ఉంటే పోలీసు చెప్తే కొద్దిసేపు కరెక్ట్ కాదు కదా అంటే తీసుకోపోను. అంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే ఇట్లుంటుంది. అక్రమ అరెస్టులతో ఉద్యమాన్ని ఆపలేరని చెప్తున్నాం. ఎన్నిసార్లు అరెస్ట్ చేసినా ఏం చేసినా కానీ మేము దీన్ని వెనకాడమని చెప్తున్నాం. అంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాం. అవును, వ్యతిరేకంగా మాట్లాడడం తప్ప అంటున్నాను. అంటే ఇట్లా అరెస్ట్ చేయడం ఎంతవరకు కరెక్ట్ ఇది? మాతోడంటే సార్ నన్నంటే వాళ్ళకే పని చేస్తా ఉన్నారు. మరి ఆఫీసర్ ఎక్కడ ఇస్తారు? ఏ రకంగా ఇస్తారు? ఏముంది ఇస్తారు? దేని పర్పస్ అని అరెస్ట్ చేయాలి? దేని పర్పస్ అని ఉంటుంది చెప్పాలి. దేని చెప్పాలి కదా ఆఫీసర్ కరెక్ట్ కానీ ఈ పోలీస్ చేయను, ఆ పోలీస్ చేయను, లొకేషన్ ఇంకో పోలీస్ ఉంటుంది. అందులో
మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.